మంచిర్యాలపై సంబంధించి మనకు అక్కడ ప్రతినిధి నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్రమ నిర్మాణాలపై కొరడా జూల్పించారు మున్సిపల్ అలాగే రెవెన్యూ అధికారులు. ప్రధానంగా ముందు నుంచి కూడా ఇలాంటి ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అధికారులు అక్కడ చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్రమంగా నిర్మించినటువంటి ఇళ్లను జేసీబీలతో కూల్చివేసినటువంటి అధికారులు అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిర్మాణాలు కూల్చివేయడంపై స్థానికులు ఈ నేపథ్యంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు, దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. చెప్పండి నరేష్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇక్కడ మంచిర్యాల జిల్లా కేంద్రం సమీపంలో ఉన్నటువంటి నస్పూర్ పట్టణంలో ఉన్నటువంటి కలెక్టరేట్ కు సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 42లో ఉన్నటువంటి ఈ భూమిలో కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దానికి గత 2 ఏళ్లుగా ఇది ఆల్రెడీగా 2 ఏళ్ల కంటే పైగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. అయితే దీనికి సంబంధించి కొంత ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వెంచర్లు కూడా పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని వెంచర్లుగా ఉన్నటువంటి ప్లాట్లుగా విభజించి వారు విక్రయించారు. విక్రయించిన వారు ఆ స్థలాల్లో ఇల్లు నిర్మించుకొని ఇల్లు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే ఇల్లు నిర్మించుకున్న పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి గతంలో అనేకంగా ఫిర్యాదులు కూడా అందినటువంటి పరిస్థితి ఇటు జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా స్థాయి అధికారులు కానీ ఫిర్యాదులు అందినప్పటికీ అప్పటి స్థానికంగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఒత్తిడితోటి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా జాప్యం చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడడంతో ఈ మరోసారి మళ్ళీ ఫిర్యాదులు అందడంతో ఇటు కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ మన మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ పరిధిలో ఉంటుంది కాబట్టి మున్సిపాలిటీకి మరియు రెవెన్యూ అధికారులు పోలీసుల సహాయంతో అక్కడ జేసీబీలను తీసుకెళ్లి అక్రమ కట్టడాలను అనేది కూల్చివేశారు. మరి ఈ క్రమంలోనే ఒక బాధితుడు ఎవరైతే కూల్చివేతకు సంబంధించిన ఒక ఇంటికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. మరి దీనికి సంబంధించి తనకు నిల్వ నీడ లేకుండా పోయిందని తన కట్టుకున్న ఇంటిలో తన కూల్చివేయడంతో తనకు జీవనాధారం కూడా ఎటువంటి లేదని మనస్తాపం చెంది ఆత్మహత్యానికి ప్రయత్నించడంతో పక్కనే ఉన్నటువంటి స్థానికులతో పాటు పోలీసు అధికారులు కూడా వెంటనే స్పందించి అతని ఆత్మహత్య ప్రయత్నాన్ని కూడా అడ్డుకున్నారు. మరి దీనికి సంబంధించి అధికారులు మరి ఇన్నాళ్ళు లేనటువంటి అధికార యంత్రాంగం ఇలాంటి చర్యలు మరి అకస్మాత్తుగా చేపట్టడం ఏంటని పక్కనే ఉన్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి మా పైనుంచి అందించినటువంటి ఆదేశాల మేరకు మేము చేస్తున్నామని కలెక్టర్ ఆదేశించిన ప్రకారం ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి స్థలాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నామని దీనికి సంబంధించిన భూమి ఇది టీఎన్జిఓకు కేటాయించిందిగా చెప్తున్నారు అధికారులు. టీఎన్జిఓకి ఆల్రెడీ ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చామని దీనికి సంబంధించిన స్థలంలో మీరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని దీనికి సంబంధించి ఆదేశాలు టీఎన్జిఓ సంస్థకు సంబంధించిన వ్యక్తులు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశించారని ఆదేశాల మేరకు ఈ కూల్చివేతలు చేపట్టామని ఇటు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. ఎస్ఎస్ నరేష్, ఆక్రమించిన భూమి ఎంత ఉంటుంది, ప్రధానంగా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఏదైతే నిర్మాణాలు కూల్చివేస్తున్న నేపథ్యంలో ఆక్రమిత దానికి సంబంధించినటువంటి నోటీసులు ఏమైనా ముందస్తుగా అధికారులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? గతంలోనే గత 4 ఏళ్ల క్రితమే ఇటువంటికి సంబంధించినటువంటి ఆక్రమణలకు సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కొన్ని స్థలాలకు సంబంధించి కొన్ని ఎకరాల వ్యాప్తంగా పక్కనే ఉన్నటువంటి కొంతమంది పట్టా భూములకు ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని వీరు ఆక్రమించుకున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు దీన్ని ఆక్రమించుకుని విక్రయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం అవి కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు కేసు కూడా నడుస్తుంది. దీనికి సంబంధించి కేసులో ఉండి కోర్టు పరిధిలో ఉన్నటువంటి ఈ స్థలంలో ఈ పక్కనే ఉన్నటువంటి టీఎన్జిఓ కూడా ప్రభుత్వ స్థలానికి ప్రభుత్వం కేటాయించింది. మరి దీనికి సంబంధించి ఏళ్ల తరబడి కోర్టులో నానుతున్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళు యథేచ్ఛగా నిర్మాణాలు కూడా కొనసాగిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతోటి అధికార పార్టీ నాయకులతోటి వారు తమకు అనుచరులే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో దీనికి కబ్జాలకు పాల్పడుతూ ఇలాంటి విక్రయాలు చేస్తుంటే సామాన్యులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కూల్చివేతలు చేస్తామంటూ గత ఏడాది క్రితమే నోటీసులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ నోటీసులకు స్పందించకుండా నోటీసులు వచ్చిన వెంటనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఎలాంటి చర్యలు చేపట్టద్దామని వారిపై ఒత్తిడి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వీరు జాప్యం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడులు లేవు కాబట్టి మళ్ళీ ఓసారి నూతన ప్రభుత్వం ఏర్పడంతో తమకు న్యాయం జరుగుతుంది, మాకు కేటాయించినటువంటి భూమి మాకే అందుతుందని చెప్పేసి టీఎన్జిఓ నాయకులు వెళ్ళి ఫిర్యాదు వారికి సంబంధించినటువంటి భూమిని కలెక్టర్ స్థానిక అధికారులు చేపట్టారు. ఎస్ఎస్ నరేష్, మనకి విజువల్స్ లో చూస్తే నిర్మాణాలు ఈ మధ్యన జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా అంటే 2 సంవత్సరాల నుంచి కూడా కోర్టులో కేసుల నేపథ్యంలో కూడా నిర్మాణాలు ఆపేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ కోర్టు అధికారులు ఇచ్చిన తీర్పును ధిక్కరిస్తూ కట్టడంపై గత ప్రభుత్వం నాయకులు అండదండలు కారణం అనుకోవచ్చా? కొత్త ప్రభుత్వం మారిన తర్వాత పనులు వేగవంతం చేసి ఇప్పుడు అక్రమ నిర్మాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనుకోవచ్చా మనం?
గత ప్రభుత్వం ఉన్నటువంటి అధికారుల అండదండలతోటి వాటికి సంబంధించినటువంటి స్టే ఆర్డర్లు కూడా తీసుకొచ్చి వారి స్థానికంగా ఉన్న అధికారులతోటి మామూలుగా ఉన్నటువంటి వీరికి సంబంధించినటువంటి ఎలాంటి చర్యలు చేపట్టకుండా వారికి ఉన్నటువంటి లొసుగులతోటి చట్టంలో ఉన్నటువంటి లొసుగులతోటి స్టే ఆర్డర్లు తీసుకొచ్చి కొంతవరకు జాప్యం చేశారు. దీనికి సంబంధించిన కోర్టు కేసులు కూడా ప్రస్తుతం జరిగింది. ఎన్నికలకు ముందు కూడా దీనికి సంబంధించి కోర్టు ఇక్కడ స్థానిక కోర్టులు కాకుండా హైకోర్టు వరకు వెళ్ళి వాళ్ళు స్టే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి నూతన ప్రభుత్వం ఏర్పడంతో అక్రమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని ఆస్తులన్నీ ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి ఒత్తిడి లేనటువంటి నేపథ్యంలో, అధికార పార్టీ ఒత్తిడి లేనటువంటి నేపథ్యంలోనే ఎవరికైతే న్యాయంగా చెందాల్సినటువంటి భూములను వారికి కేటాయించినటువంటి చెందేలా చేస్తూ మిగిలిన ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కంచెలు కూడా ఏర్పాటు చేయాలని స్థానిక రెవెన్యూ అధికారులను కలెక్టర్ గారు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.